ఉన్న పెద్దలందరికీ, నాకంటే చిన్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు. గంగాధర్ గారితో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి. వీరశంకర్ అన్నయ్య, అలాగే అభి, హీరోయిన్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, మనయ్య భరద్వాజ్ గారు, కిరీటి, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, డెవిల్స్ షేర్ ఈ సినిమా ఫంక్షన్ రావడానికి ముఖ్యంగా కారణం రేష్మి గారు అండ్ మా డైరెక్టర్ గారు అండి. ఆయనతో ఒక సినిమా చేస్తున్నాను, మా గంగాధర్ గారు. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. ఈయన ఏంటర్ ఎలా ఉన్నాడు అనిపించింది ఆయన చూస్తేనే. నిజంగా ఇంత థాట్, ఇంత ఐడియా, ఇంత స్క్రీన్ ప్లేనా అనిపించిన చాలా షాక్ అయ్యాను. ఆయనతో ఒక 10 అడుగులు వేస్తే జీవితం ఇంకా బాగుంటుందని అనిపించి పరిగెత్తుకుంటూ వచ్చాను. దట్స్ ఫెంటాస్టిక్. రాబోయే ఫ్యూచర్లో ఖచ్చితంగా చాలా మంచి డైరెక్టర్ అండి ఆయన. ఇప్పుడున్న సినిమా సినారియోకి, ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గ సినిమాల్ని ఇవ్వగలిగిన గొప్ప డైరెక్టర్ అవుతారు. ఇక వీరశంకర్ అన్న, ఆయన గురించి నేను చిన్నోడిని, అభి నేను కలిసి, అభి నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే, ఒక పని మీద శ్రద్ధ పెట్టడం వేరు, ఆ పని కోసమే పోరాటం వేరు. శ్రద్ధ పెడుతూ పోరాడుతున్నాడు. ఎందుకంటే ఒక పక్కన సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ కూడా తనకి ఇష్టమైనటువంటి నటన పట్ల ప్రత్యేకమైన ఇష్టంతో జబర్దస్త్ ద్వారా మనందరికీ ఎంతో సుపరిచితుడు. నేను అంత ఒబీడియంట్గా, అంటే నేను తను ఒక సినిమా పనిచేస్తున్నాను అనంతపురంలో. అప్పటి వరకు నాకు అంత అభి తెలుసు, కానీ నాకు అంత క్లోజర్గా మీ ఇద్దరు ఒకే క్యారవాన్లో ఉండటం వల్ల ఎక్కువ మాట్లాడుకున్నాం. ఎప్పుడు మంచి చేయాలి, మనం ఇస్తే అది తిరిగి వస్తుంది. యద్భావం తద్భవతి అనే మాటను బలంగా నమ్మే మనిషి అభి. అందుకే ఏదైనా ఇవ్వడానికి ముందుకు వస్తాడు. నేను చాలాసార్లు చూశాను, తనతో వర్క్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనస్ఫూర్తిగా నీకు శుభాకాంక్షలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ హీరోయిన్ గారు స్వాతి గారు ఆల్ ది బెస్ట్ అండి. అనంత శ్రీరామ్ గారు, అనంత్ శ్రీరామ్ గారికి తెలుసో తెలీదో కానీ ఒకసారి మా ఊరేనండి, అందుకని చెప్దామని. అంటే మాది కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన ఉన్న అందమైన ఊరు దొడ్డిపట్ల. నేను అక్కడే పుట్టాను, పక్కనే బూరుగుపల్లి ఊరు. అనంత శ్రీరామ్ గారికి కూడా ఆ ఊరే. నేను చాలాసార్లు అది చూసి చాలా సంతోషపడతాను. ఎందుకంటే తెలుగు సినిమా రచయితల జాబితాలో ఒక 10 పేర్లు కంటిన్యూగా రాసుకుంటూ వస్తే అందులో ఖచ్చితంగా అనంత శ్రీరామ్ గారి పేరు రాస్తాం. ఎందుకంటే ఎంత చిన్న వయసులో ఆయన ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఆ మాటలను ఉపయోగించే తీరు ఉంటుంది పాటల్లో, అది అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అనంత శ్రీరామ్ గారు మా ఊరు, అందుకు నేను గర్వంగా ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మా అన్నయ్య అంటానండి, భరద్వాజ్ గారితో నేను చాలాసార్లు, నేను 24 ఫ్రేమ్స్ అనే ప్రోగ్రామ్కి ఇంటర్వ్యూస్ చేస్తున్న టైంలో అండి, ఏదో సందర్భంలో నేను అన్నయ్యని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ మర్చిపోయిన చాలా సందర్భాలు ఇంటర్వ్యూలు కూడా చెప్పా. ఒరే నువ్వు టీవీలో పట్టవు, ఇక్కడేం చేస్తున్నావురా అని చెప్పింది ఫస్ట్ ఆయనే. నువ్వు టీవీలో పట్టవు, నీ పర్సనాలిటీ టీవీది కాదురా, సినిమాల్లోకి రమ్మని ఎన్నోసార్లు నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు భయం వేసినప్పుడు, ఏదైనా విషయం షేర్ చేసుకోవడానికి కావాలనుకున్నప్పుడు, ఒక మనిషి తోడు కావాలనుకుంటే పరిగెత్తుకుంటా అన్నయ్య ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళగలను ధైర్యంగా, ఏ ఫోన్లు చేయకుండా ఆయన ఉన్నారా అని పరిగెత్తుకుంటే వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. కిరీటి, గంగాధర్ గారి సినిమాలని మేము కూడా కలిసి పనిచేసాం. మేమందరం సినిమా కోసమే వచ్చాం, సినిమా కోసమే ఉన్నాం. నేనేమంటానంటే, ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న యాక్టర్స్ పరిస్థితులు, లేకపోతే ఇప్పుడు తెలుగు సినిమాకు ఉన్న పరిస్థితులను ఒకసారి చెప్తే, ఈ గోదావరి జిల్లాలో ఎవరో ఒక హీరో ఉంటాడండి. ఆయన హీరో గారు గోదావరి జిల్లాలో అబ్బాయి ఉంటాడు. ఆయన పక్కన ఎవరో 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు గోదావరి వెళ్ళదు పర్లేదండి. వాళ్ళు ఎక్కడి నుంచో, హిందీ నుంచో, తమిళ నుంచో, మలయాళం నుంచో పట్టుకు ఏమండే అంటాడికి అర్థం అది ఇదేంటో చూస్తాడు. కట్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోడలికి ఓ భర్త క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఆయన ఎక్కడి నుంచో పట్టుకొస్తారు. ఆయన ఏదో చూసి ఏంటిది అంటాడు ఆయన. నేనేమంటున్నానంటే, అమ్మే అన్నం పెట్టకపోతే, గురువే దీవించకపోతే, తండ్రి ఆశీర్వదించకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. మనం చాలా 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 తెలుగు సినిమా భారతదేశం గర్వించదగిన స్థాయికి అక్కడికి వెళ్ళింది. అక్కడ అందరూ మాట్లాడుతున్నారు, కానీ మన ప్లే గ్రౌండ్లో చాలామంది ఆట ఆడుతున్నారు, అలాగ ఆట తెలియదు. ఆట వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని, వాళ్ళందరి ఆట ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరి తరఫున కోరుకుంటూ, దర్శకులకి,
నిర్మాతలకి రచయితలకి నా తరఫున ఒక చిన్న విన్నపం. అండ్ డెవిల్స్ షేర్ ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతమైన సినిమా. ఇప్పుడు ట్రెండ్లో ఉంది, ఎందుకంటే కథ లాంటి ట్రెండ్ స్టోరీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలుసు, గంగాధర్ గారు గతంలో మాట్లాడినప్పుడు చెప్పున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, అదిరే అభికి ఎంటైర్ టీమ్కి మంచి సినిమా అందరికీ మంచి చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.